అతాపూర్లో మూసీ నిర్వాసితులు రోడ్డెక్కారు. హైడ్రా తీరుపై నిరసనలు వ్యక్తం చేశారు. మా ప్రాణాలు పోయినా ఇళ్లను మాత్రం ఖాళీ చేయమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులతో మా బ్యూరో చీఫ్ నరేందర్ ఫేస్ టు ఫేస్. ఏరియా మొత్తం కూడా మూసీ ప్రక్షాళనలో భాగంగా మొత్తం ఎఫెక్ట్ అయ్యేటువంటి ఏరియాలు. ఇప్పటికే హైడ్రా పెద్ద ఎత్తున ఏరియాలో రెడ్ మార్కింగ్ చేసింది. బిక్కుమని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది ఇక్కడ మహిళలతో పాటు చాలా మంది జెంట్స్ కూడా ఉన్నారు. స్లోగన్స్ పెట్టుకొని చాలా మంది స్టాప్ డిస్ట్రాయింగ్ అంటూ ఏరియా వాళ్ళందరూ కూడా తమ ఇళ్లను పరిరక్షించాలని కూడా చిన్నపిల్లలతోటి వాళ్ళు ఒక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ప్రిజర్వ్ ద రివర్, ప్రొటెక్ట్ అవర్ షెల్టర్ అంటూ కూడా వాళ్ళు. మా ఫ్యామిలీ పెద్దది, 3 కొడుకులు, 3 మనవాళ్ళు, 3 కోడళ్ళు, మా అత్తమ్మ ఉంటది, పెద్ద ఇల్లు. మేము ఎక్కడ పోవాలండి చెప్పండి మీరు? ఇల్లు బెడ్రూమ్ ఇస్తా అంటారు. ప్రత్యామ్నాయం వద్దు మాకొద్దు. ఏం చేద్దాం మేము? అవి ఏం చేస్తాం మేము తీసుకుని? మాకొద్దు అవి. మా ఇల్లు మాకు కావాలి అంతే. ఎంత కష్టంగా మా ఇల్లు చూడండి వచ్చి మీరు, ఎంత కష్టంగా కట్టినాము మేము. ఎంత వాల్యూ చేస్తుందమ్మా మీ ఎంత నడుస్తుంది? 8,000 నడుస్తుంది కదా. ఇప్పుడైతే రేట్ ఎక్కువ ఉంది కదండి. ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది. 5 కోట్ల ఇల్లు అది. 5 కోట్ల ఇల్లు మీరు కూలబెట్టి డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే ఎవరైనా ఊరుకుంటామండి? ఈఎంఐ కడుతున్నాం మేము, ట్యాక్స్ కడుతున్నాం, డాక్యుమెంట్స్ మొత్తం ఉన్నాయి, అన్ని పేపర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. లైట్ బిల్లు కడుతున్నాం, ట్యాక్స్ కడుతున్నాం, బిల్లు కడుతున్నాం. అప్పుడు ఇచ్చినప్పుడు మీకు అధికారులు అందరూ ఇచ్చి ఉంటారు కదా. ఇప్పుడు అదే అధికారులు కూల్స్తామంటే మీకు ఏమనిపిస్తుంది? అది అట్లా ఎందుకు చేస్తుండ్రు మరి? మీరే చెప్పి మీరే పర్మిషన్ ఇచ్చిండ్రు, మీరే కూలబెడుతుండ్రు. ఎట్లా? ఏం చేయాలి మీరు మరి? ఏం చేయాలి చెప్పండి మీరు? పర్మిషన్ ఇచ్చారు మీరే కట్టడానికి. కట్టిన తర్వాత మీరే చెప్తాను ఇది కూలేస్తాం. ఎట్లా చేయాలి మేము మరి? అప్పుడు పర్మిషన్ ఇవ్వద్దు కదా. పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? పర్మిషన్ ఇవ్వద్దు కదా, మేము తీసుకుపోదు. చూస్తున్నాం చాలా మంది మహిళలందరూ ఇక్కడ రాస్తున్నారు. బాధితులందరూ కూడా చాలా మందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఏ కాలనీకి సంబంధించిన వాళ్ళు? భరత్ నగర్ అండి. మా తమ్ముని ఆల్రెడీ ఇంటికి నెంబర్ వేసిపోయారు కూలగొడతామని చెప్పేసి. అక్కడ చాలా మంది ఉన్నారు బీద వాళ్ళు. ఇప్పుడు వచ్చారు అందరు. వీళ్ళంతా భరత్ నగర్ కి సంబంధించిన వాళ్ళే. అయితే అందరు రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళే. అయితే వీళ్ళు ఎక్కడో ఇస్తాం, మీరు అక్కడ కాల్ చేయండి, ఇక్కడ నుండి ఎక్కడో పోండి అనడం తప్పుడు. అది మాత్రం చాలా రాంగ్. ఎందుకంటే 50 లక్షలు 60 లక్షలు పెట్టి ప్లాట్ కొని మళ్ళీ దాని తర్వాత 20-30 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకొని ఈ రోజు అంతా ఇడిచిపెట్టి నువ్వు ఏదో 30 గజాలు 35 50 గజాల డబుల్ బెడ్రూమ్ ఇస్తుంటే వాళ్ళ రేపు అక్కడ పోయి ఏం పని చేసుకోవాలి, ఎక్కడ ఉండాలి, పిల్లల భవిష్యత్ ఏంది, వాళ్ళ ఉన్న ఆస్తి ఓటుకొని ఆ మళ్ళీ 35 50 డబుల్ బెడ్రూమ్ లో పోయి ఉండాలంటే ఎంత ఇబ్బందికరం. స్కూల్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. స్కూల్ ఇక్కడ ఆల్రెడీ జైన్ ఉన్నారు. ఈ రోజు అంత సరే సార్, అది పోని డబుల్ బెడ్రూమ్ సంగతి పక్కన 50-60 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు నువ్వు ఆ డబుల్ బెడ్రూమ్ కి ఎవడు పోతారు సార్? 50-60 లక్షలు ఇవ్వండి. మీదే కాలనీ సార్? మాది కూడా భరత్ నగర్ అండి. ఎట్లా మీకు ఐటీ అధికారులు వచ్చి ఏమన్నారు? మాకు ఇప్పటివరకు అయితే రాలేదు. బఫర్ జోన్ లో ఉందని చెప్పారు. సో బఫర్ జోన్ లో వస్తుంది అంటే ఇక మాకు ఎట్లా అంటే క్లారిటీ లేదు అసలు ఎప్పుడు వస్తున్నారు అనేది భయం. ఒక బండి వస్తుంది అంటే ఏ హైడ్రా బండి తెలియట్లేదు. రాత్రి నిద్ర పట్టట్లేదు, తినట్లేదు సరిగ్గా. మేము ఆఫీస్ కి వెళ్ళలేకపోతున్నాం. అసలు పని చేయాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు. అసలు మెంటల్ టెన్షన్. ఆల్రెడీ 30 years అయిపోయింది. సో ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు అసలు ప్లానింగ్ లేని హైడ్రా ఇది. నో ప్లాన్ అట్ ఆల్. అసలు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. హైకోర్టు కూడా దీని మీద మాట్లాడింది, స్పందించింది. మీరు ఎట్లా మీకు సాంత్వన కలిగించే? మంచి అనిపించింది, చాలా మంచిగా. బట్ వీ హ్యావ్ టు అంటే చాలా మంచి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటేనే మంచిది. హైడ్రా ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏమంటారు ఫీజిబుల్ దిస్ థింగ్. ఇప్పుడు ఇంత మంది ఎఫెక్ట్ అవుతున్నారు ఒక ప్రాజెక్ట్ ని అంటే. హైడ్రా నాలాల మీద కావచ్చు, చెరువుల మీద కూల్చినప్పుడు ధనవంతుల జోలికి వెళ్ళినప్పుడు చాలా మంది మధ్యతరగతి స్వాగతం పలికినట్టు అనిపించింది సోషల్ మీడియాలో. ఇప్పుడు మీ మూసీ ఏరియాలకు వచ్చేసరికి ఆ ఇంపాక్ట్ వ్యతిరేకత కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఎట్లా? లేదండి, ఇప్పుడు ఎట్లా అంటే చూడండి, వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడైనా బతకచ్చు. వీఆర్ మిడిల్ క్లాస్. మేము ఒక్క టైంలో ఒక్క ఇల్లు కట్టుకోవచ్చు. మేము చనిపోయే వరకు ఒక్క ఇల్లు కట్టుకుంటామో దాంట్లో ఉంటామో ఉండదో తెలీదు. మేము ఆల్రెడీ 40-50 years ఇప్పుడు మేమంతా సేవింగ్స్ పెట్టి ఒక దగ్గర పెడతాం. సో ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ మీరు కూల్ చేస్తాము, మీది ఇల్లీగల్ అంటే మా దగ్గర ఇప్పుడు రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉన్నాయి, పర్మిషన్, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంది, ఇప్పుడు టాక్సెస్ కడుతున్నాం, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది, వాటర్ బిల్ ఉంది. ఇవన్నీ పెట్టుకొని సడన్లీ మేము కట్టేసి ఉన్నాం. ఇప్పుడు ఎట్లా? హౌ కెన్ ఇట్ బి లీగల్? మేము కష్టపడి అన్ని రకాల బిల్లులు కట్టినటువంటి టైంలో ఎవరు కూడా
కాదని చెప్పి ఇప్పుడు ఈ రోజు సడన్ గా వచ్చేసి మీది ఆక్రమణదారులని ఒక ముద్ర వేయడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నామని కూడా అందరూ కూడా ఇక్కడ పట్టా ఇల్లు కలిగినటువంటి వాళ్ళందరూ చెప్తున్నారు. మేము ఖచ్చితంగా వీటిని వ్యతిరేకిస్తాం, బుల్డోజర్లు ఏ వచ్చినా కూడా అడ్డుకొని తీరుతామన్నటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా వచ్చేటువంటి కాలంలో ఏ క్షణంలో ఇప్పుడు ఏం జరుగుతుందన్న ఉద్దేశంతో అందరూ కూడా బిక్కుబిక్కుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఈ అత్తాపూర్ ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ హేమంత్, నరేందర్, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.